బ్రదర్ నమస్తే బ్రదర్. నమస్తే ఏం పేరు? సాయి. సాయి. ఇది లోకలేనా? లోకల్. ఎడవల్లి. ఎడవల్లి. బ్రదర్ ఏం లేదు, ఒక విద్యావంతుడిగా నేను అడుగుతా కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండో గవర్నమెంట్ మన కాంగ్రెస్ వచ్చింది, 13 నెలలు అయింది. ఏంటి ఎలా ఉంది పరిస్థితి? అంటే ఈ 13 నెలల్లో కాంగ్రెస్ ఇస్తానన్న హామీలు చాలా ఉన్నాయి. 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా 420 హామీలు ఉన్నాయి. 13 ఒక 1000 హామీలు ఉన్నాయి. సో ఏంటి ఇట్లన్నిటి పరిస్థితి ఎలా ఉంది? మీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్గా కూడా ఉన్నారు, ఎలా ఉంది పరిస్థితి? సరే, ఇప్పుడు మనం విద్యావంతులుగా విద్యార్థుల గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ఉద్యోగాలు వేయలేదు, నేను ఎక్కంగానే 1,00,000 ఉద్యోగాలు ఇస్తాయి అని చెప్పి విద్యార్థులని వాళ్ళు వేసుకోరు, మభ్యపరిచారు. కష్టపడి ఒక్కొక్క విద్యార్థి పల్లెటూర్లలో తిరిగి కేసీఆర్ గారి మీద వ్యతిరేకత తీసుకొచ్చి ముందడిగేసి గెలిపించిందే విద్యార్థులు. విద్యార్థులే ముఖ్య పాత్ర విద్యార్థులు. ప్రజెంట్ విద్యార్థులను నువ్వు వేడబెట్టినావు, వాళ్ళకు ఉద్యోగాలు అయ్యి లాఠీ చార్జులు తప్పలే ఈ రోజు విద్యార్థులకు. ఇంకోటి ఏంది, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు అనేక ఏమంటారు కంపెనీలు అవి తీసుకొచ్చి ఇప్పుడు ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ సెక్టార్లలో ఐటీ రంగం కానీ ఎన్నో ఉన్నాయి. ఎన్నో కొన్ని లక్షల ఉద్యోగాలు పొరగాలకు విద్యార్థులకు కల్పించారు. ప్రజెంట్ నువ్వేం కల్పించినావు? నెక్స్ట్ ఫ్రీ బస్సు పెట్టినావు. ఫ్రీ బస్సు పెడితే అది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి కిరాయిలు. కార్లో పోయే టీచరు ఒక స్కూల్ అసిస్టెంట్ ఒక స్కూల్ హెచ్ఎం చక్కగా పోయి ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కుతుంది. ఊర్లో ఒక విలేజ్ లా ఒక 100 మంది ఉంటే 100 మంది రోజు 10 మంది బస్సు ఎక్కరు. 10 మంది బస్సు ఎక్కరు. నువ్వు పెట్టింది పేదల కోసమే. పేదలకు ఏం ఉపయోగపడుతుంది? అది గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కానీ టీచర్లు కానీ డైలీ ఉదయం నైట్ వాళ్ళే కదా పోయేది. రైతులు ఏడపోతారు? రైతులు ఏమన్నా రోజు బస్సు ఎక్కి ఆడుకోవడానికి పోతారా? ఇది ఒకటి అయిపోయిందా? నువ్వు ఏంటిది కళ్యాణ లక్ష్మి అన్నావు. తులం బంగారం కాదు, 1,00,000 రూపాయలు ఇస్తలేవు. తులం బంగారం తుసు అనేది 1,00,000కే ఎసరు పెట్టినావు, అయిపోయింది. రైతు బంధు లేదు. రైతు బంధు ఏమన్నావు? 10,000 కాదు 15,000 ఇస్తాను. బోనస్ ఇస్తాను ఓట్లకి. బోనస్ అని మళ్ళీ నువ్వేం మళ్ళా చేసినావు? సన్నాలు పెడితేనే ఇస్తాను. సన్నాలలో మేము చెప్పిన సన్నాలు పెడితేనే ఇస్తాను. నువ్వేందా చెప్పే సారు మాకు ఉన్న పైసలు ఇచ్చిన సార్లు అంతే కదా. ఇప్పుడు సన్నాలు అంటావు. సన్నాలలో సన్న రకాలలో మేము చెప్పిన సన్న రకాలకే 500 బోనస్ ఇస్తాను. నువ్వు బోనస్ అనేది అన్ని ఓట్లకి 500 ఇస్తే అందరు రైతులు సంతోషపడతారు. సన్నాలు అంటే కొన్ని ఏరియాలలో పంతాయి, కొన్ని ఏరియాలలో పండవు. మా ఏరియాలో అసలు సన్నాలు అనేవి పండవు. ఓన్లీ తిండి మటుకు కొంచెం కొంచెం పెట్టుకుంటారు అంతే. అదొకటి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి ఇంకోటి హైడ్రా అని తెచ్చినావు. హైడ్రాలో నువ్వు సరే వాళ్ళ ఇల్లీగల్ గా ఏమన్నా ఉంటే వాళ్ళు చిన్న ఎదిగి వాళ్ళు కష్టపడి బిల్డింగ్లు కాదు కానీ మామూలుగా ఇల్లు కట్టుకోవాలి. ఈ బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నోళ్ళకి ఉన్నారు. వాళ్ళకి నువ్వు నోటీసులు ఇచ్చి కాకుంటే ఇది మీది ఇల్లీగల్గా ఉంది, కొంచెం ప్రభుత్వం కూడా మీకు సాయం చేస్తుంది అని చెప్పి కొంచెం టైం ఇచ్చి వాళ్ళని కాల్ చేయించేది ఉండే. నువ్వేదో మంగళవారం శుక్రవారం అది లగ్గం పెట్టుకున్నట్టు పోయి మధ్యన ఎదురుకాడ పోయి కూలుస్తూనేమోంటివి. కొంతమందికి మరి నువ్వు అట్లా ఎందుకు ఆపినావు? ఇప్పుడు వాళ్ళ తమ్ముంది, వాళ్ళు చాలా మంది ఉన్నాయి, అవి డైరెక్ట్ అటాక్ చేయొచ్చు కదా. ప్రభుత్వం అనేది సరే. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉండటం వల్ల జనాలకి ఏమైందంటే అన్ని వచ్చినాయి కదా, ఇవి వస్తూనే ఉంటాయి. ఈయన కొత్తగా ఎన్నో చెప్పిండు, ఈయనకి ఇస్తాడని అనుకోరు, నమ్మిర్రు, బోల్తా పడ్డారు అంతే. కానీ ఖచ్చితంగా 100కి 200% నెక్స్ట్ టైం టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, 100% వస్తుంది. మరి ఇప్పుడు బీజేపీకి అవకాశం ఏముండదు అన్న? బీజేపీ కదా ప్రజెంట్ మన ఏరియా ఇక్కడ నల్గొండ ఏరియాలో అయితే అవకాశం లేదన్న. వేరేకాయ ఉంది, బీజేపీ ప్రభుత్వం కంటే బెటరే, అట్లా ఏం లేదు. కానీ ఇంత దారుణంగా అయితే ఉండొద్దు. ఇంతవరకు రైతు బీమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మినిమం ఒక రైతు చనిపోతే దినాలు వెళ్ళక ముందుకి 5 లక్షలు. మా తమ్ముడికి వాళ్ళ డాడీ చనిపోతే 5 లక్షలు దినాలు వెళ్ళక ముందుకి ఇట్లా వడ్డీ 5 లక్షలు చంపేయాలంటే ఒక రైతు 5 సంవత్సరాలు సరిపోదు. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు కాదు, 5 లక్షలు కాదు, 5,000 గిటే అసలు మరి ఎటువా
అన్ని ఉన్నాయి ఇయ్యకుండా ఎక్స్ట్రా చెప్పినవి కాదు, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే కాడికి అయింది ఎవరు. సో ఇక ఫ్యూచర్ లో చేస్తారని నమ్మకం కూడా లేదా? చేస్తారంటే అది కళ. అంతే. మరి మీ మినిస్టర్ ఉన్నాడుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నారులే కానీ ఇంకా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కనీసం వాళ్ళు మినిస్టర్ స్టేజ్ లో ఉన్నారు, మరి మన నల్గొండ ప్రజలకు ఏమైనా చేయాలి అనేది వాళ్ళకు ఉండాలి. కానీ ఇంకా మనం దాని గురించి అంత అవసరం లేదు. ఇక మనం స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతున్నాను? స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఖచ్చితంగా జనాలలో అయితే వ్యతిరేకత ఉంది. జనాలు ఇప్పుడు కేసీఆర్ గారి కాక అందరు జనాలు ఒప్పించి లాస్ట్ కాంగ్రెస్ కి ఎట్లా వేసారో ఇప్పుడు గిట్ట అట్టే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నష్టం. కరెంట్ పోతుందా? ఈ కరెంట్ అంటే ఘోరం. ఇంకా రైతుల విషయానికి వస్తే కరెంట్ ఘోరం. కేసీఆర్ గారు రాకముందుకి మా నాన్న బట్టి నీడ పోయి అప్పట్లో 10 సంవత్సరాలు చిన్న బచ్చగాలం నైట్ బ్యాటరీ పెట్టుకొని పొలం కాడ మోటార్ కాడ వండుకొని పెట్టేది. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చారో 24 గంటలు ఇట్లా పెట్టిపోతే మళ్ళీ పొద్దుగాల పోయి పొలంలో చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితే వచ్చిందో పాత రోజులు వచ్చినాయి, కాంగ్రెస్ గిట్ వచ్చింది. పాత రోజులు వచ్చినాయి, కాంగ్రెస్ గిట్లు వచ్చింది. మార్పు రావాలి, మార్పు వచ్చింది, ఫుల్ మార్పు వచ్చింది. వాళ్ళ పాట ఉన్న పాట పెట్టుకోరాళ్ళు, మార్పు ఫుల్గా వచ్చింది. రైతుల విషయంలో మటుకు నష్టమే. థ్యాంక్ యూ బ్రదర్.